ఎంత కష్టపడినా ఎంత జాగ్రత్తగా ఉన్నా పరిస్థితులు దిగజారిపోతున్నప్పుడు, ఇంట్లో మనుష్యులకు జంతువులకు, మొక్కలకు చెడు జరుగుతున్నప్పుడు దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. దుష్టశక్తులు దూరం అవ్వడానికి జ్యోతిష్య పరిహారాలు. 1. గృహశుద్ధి. ప్రతి పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రపరిచే ప్రయత్నం చేయండి. ఇంట్లో గోమూత్రం లేదా గంగాజలంతో శుద్ధి చేయండి. ఇంట్లోని ప్రధాన ద్వారం వద్ద లెమన్ లేదా తులసి దర్పణం పెట్టండి. 2. ఆధ్యాత్మిక పరిహారాలు. హనుమాన్ చాలీసా రోజూ పఠించడం చాలా శక్తివంతంగా ఉంటుంది. మహామృత్యుంజయ మంత్రం జపం చేయడం దుష్టశక్తులను తొలగించడంలో ఉపకరిస్తుంది. శనివారం నాడు శనీశ్వరుని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనె దీపం వెలిగించండి. 3. రక్షణ కోసం యంత్రాలు మరియు రుద్రాక్ష. సుదర్శన యంత్రం లేదా హనుమాన్ యంత్రం పూజ చేసుకోవడం మంచిది. పంచముఖ రుద్రాక్ష ధరించడం పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. 4. తులసి మరియు వేప ఆకుల ఉపయోగం. ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్క వద్ద దీపం పెట్టండి. వేప ఆకులతో ఇంటిని శుభ్రపరచడం వల్ల దుష్టశక్తులు దూరం అవుతాయి. 5. వ్రతాలు మరియు పూజలు. నవగ్రహ పూజ లేదా శ్రీశుక్ర పూజ చేయించండి. గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని పూజించడం శుభం కలిగిస్తుంది. సర్వదోష నివారణ హోమం లేదా సుదర్శన హోమం చేయించుకోండి. 6. గోధుమలు, నువ్వులు లేదా నలుపు వస్త్రాలను దానం చేయడం శని దోషాన్ని తొలగిస్తుంది. మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ ముందు మేము చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్స్, షేర్స్ చేయండి, సపోర్ట్ చేయండి.